హైదరాబాద్లో ఉండే ఒక మదర్కి ఇంతకంటే కిక్ ఇంకా వేరే ఏది ఇవ్వదేమో. మాకు దగ్గరలోనే మంచిగా మన కళ్ళెదురుగా పాలు తీసి ఇచ్చేవాళ్ళుగా దొరికారు. అస్సలు నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, ఈ పాల ప్యాకెట్లు, ఈ కల్తీ పాలు, ఈ కోలంతా లేకోకుండా ఇంత ప్యూర్ మిల్క్ నా కళ్ళెదురుగానే దొరికి అంత శ్రేష్టమైనది నా బేబీకి ఇస్తున్నాను అని అంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ పీక్స్ ఉంది నాకు. ఎంజాయ్ తీసుకొని కావాలనే వచ్చాము. ఇంకా ఆ బఫెలోస్ని అసలు ఎంత వింతగా చూస్తున్నాడంటే, ఏంటి మమ్మీ ఈ ప్రపంచం అన్నట్టు చూస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ అయినా సరే చలి ఉంది కొంచెం, బట్ స్టిల్ ఎగ్జైట్ అవుతాడు కదా అని చెప్పి తీసుకొని వచ్చాము. ఎంజోకి ఇంకొకటి ఏంటంటే, లైవ్లో చూసిన యానిమల్స్ని, బర్డ్స్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. సో ఎక్స్ప్లోర్ చేస్తాడు కదా అన్నట్టు తీసుకొని వచ్చాము. కిందకి దింపమని గోల, దాని దగ్గరికి వెళ్ళిపోతాను, బఫెలో దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్కి పాలు చేంజ్ చేయాలి బేబీకి అని అంటే ఎలాంటి పాలు ఇస్తున్నాము అని ధైర్యం లేకోకుండా ఇవ్వడము భలే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కదా. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకైతే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇట్లా ఒకరు కనిపించారనమాట. సో ఇంకా డైలీ వెళ్ళి తీసుకొని వస్తున్నాము. మాతో పాటు మాకంటే ముందే ఆయన పాల క్యాన్ పట్టుకొని రెడీ అయిపోతున్నాడు. మమ్మీ మమ్మీ అంటాడు, బొబా బొబా అని.